ఆగస్ట్ 18 దేవుని వాగ్దానం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. సామెతలు 28:1. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మహాకృప దేవుని యొక్క ఉచితమైన కృపలో మనమందరం మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకి దయచేశాడు. ఈ ధన్యతలో మనమందరం కూడా సంతోషంగా, ఆనందంగా ప్రభుని ఘనపరిచే వారంగా ఉండాలి. చాలా పర్యాయములు మనము ప్రతి విషయానికి భయపడే వాళ్ళంగా ఉంటాం. దానిని ఎదుర్కోలేక బయట అనేక మంది వారి యొక్క జీవితాన్ని అర్థంతంగా ముగించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. పిల్లరా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూగజీవులు, ఏమీ చేయలేము అని అనుకునేటువంటి బలహీనమైనటువంటి జీవులు కూడా తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదో ఒకటి చేస్తూ వాటితో జీవితంలో పోరాడుతూ ఉంటాయి. ఈరోజు మనిషి ప్రత్యేకంగా నిర్మించబడ్డాడు, దేవుని స్వహస్తాలతో నిర్మించబడ్డాడు. అలాంటి మనిషి తన జీవితాన్ని ఎందుకని ఎదుర్కోలేకపోతా ఉన్నాడు? దానికి కారణం నీతిలో జీవించకపోవడం. నువ్వు నీతిగా జీవిస్తే ఎలాంటి పరిస్థితులైనా నువ్వు ఎదుర్కోగలిగే శక్తిని నువ్వు కలిగి ఉంటావు. అందుకే నేటి వాగ్దానంలో మనం చూస్తే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనము ధైర్యంగా ఉండాలంటే నీతిగా జీవించాలి. నువ్వు నీతిగా జీవించినప్పుడు దేనికి నువ్వు భయపడని అవసరం లేదు. కనుక ప్రియులారా, నీతి సూర్యుడైన యేసు ప్రభు పాదాల చెంత నువ్వు సమయం గడిపినప్పుడు నీతిగా జీవించటం నేర్చుకుంటావు. తత్ఫలితం నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. కనుక మన జీవితాన్ని ఎప్పుడు కూడా మనంతట మనమే దూరముగా, దేవునికి దూరంగా ఉండి లోకానికి దగ్గరగా ఉంటే మనం నీతిగా జీవించలేం. పిరికిగా మనం మారిపోతాం. ప్రతి విషయానికి భయపడే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అలా కాక ధైర్యముగా దేవుని ఆత్మ కలిగిన వారంగా నీతిగా జీవిస్తే ధైర్యంగా నీవు అనుకున్న సమస్యను ఎదిరించి నువ్వు దానిలో విజయము సాధించగలుగుతావు. అటు కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీతిగా జీవించే ధన్యత మాకు దయచేయండి. ధైర్యంతో ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నేడు ప్రతి సంఘంలో జరుగు ఆరాధనలో మీరు తోడు ఉండండి. ప్రభు, వారి ప్రతి పరిస్థితిని మీరు మార్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.